పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. 3 మెడికల్ కాలేజీలు ఎక్కడ, 33 మెడికల్ కాలేజీలు ఎక్కడ, 33 మెడికల్ కాలేజీలతో పాటు 33 నర్సింగ్ కళాశాలలు, 33 టీచింగ్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా జరిగినాయి. భద్రాద్రి కొత్తగూడెం అనే పేరిట ఆ భద్రాద్రి సీతారామ స్వామి గారి పేరు మీద ఈరోజు కొత్తగూడెంని జిల్లా కేంద్రం చేసి మీకు ఖమ్మం పోయే అవసరం లేకుండా కొత్తగూడెంలోనే కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులందరినీ కూర్చోబెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంగా కాదా ఒక్కసారి ఆలోచించి కోరుతా ఉంది. అధికార వికేంద్రీకరణ ఒకవైపు, పరిపాలన ఫలితాలు మీ ముందుకు 9.5 ఏళ్లలో తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. మరి మీరు అనొచ్చు, అన్నా మీరు ఇన్ని పనులు చేస్తే ఎందుకు మరి ప్రజలు మిమ్మల్ని 3వసారి గెలిపించలేదు అని మీరు అడగవచ్చు. తప్పకుండా అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఎప్పుడో ఒకప్పుడు ఎవరినైనా అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ఎవరి అభ్యసత్తు కూడా కాదు. ఎప్పుడో ఒకప్పుడు అందరూ దిగవలసిందే. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, 10 ఏళ్ళు కాకపోతే 15 ఏళ్ళకైనా దిగక తప్పదు. కానీ ఇవాళ ఇక్కడ వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది మరి మోసంతో వచ్చిన ప్రభుత్వం. మోసపూరితమైన హామీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి వచ్చిన ప్రభుత్వం అనే మాటని గుర్తు చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరి చేతిలో ఉన్న మనం మోసపోతే, మొదటిసారి మోసం జరిగితే మోసం చేసిన వాడికి తప్పవుతుంది. మొదటిసారి మోసం జరిగితే మోసం చేసిన వాడికి తప్పవుతుంది. కానీ మళ్ళీ అదే వ్యక్తి చేతిలో 2వసారి కూడా మోసపోతే ఈసారి తప్పు మనదవుతుంది. గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, డిసెంబర్ 9 రుణమాఫీ అన్నాడు, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలన్నాడు. ఇప్పుడు ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు రేవంత్ రెడ్డి తేదీలు మారుస్తున్నాడు. డిసెంబర్ 9 కాదు, ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నాడు. ఎందుకంటే ఎలక్షన్లు, పార్లమెంట్ ఎన్నిక ఉంది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది. ఈ ఎన్నికల్లో గెలవాలి కాబట్టి 15 ఆగస్టు అంటున్నాడు. రేపు ఈ ఎన్నిక అయిన తర్వాత ఏమంటాడు, నేను చెప్పలేదు కదా, సంవత్సరం చెప్పలేదు కదా, 2024 అనలేదు, 25 అనలేదు, 26 అనలేదు, నేను ఆగస్టు 15 అన్నాను, 2030 ఆగస్టు 15 చేస్తా అని చెప్పి తప్పిస్తాడు. అందుకే దయచేసి నేను మిమ్మల్ని అడిగాను, రేపు మీ తరఫున నిలబడాలంటే, మీ తరఫున మాట్లాడాలంటే, మీ తరఫున గలమెత్తాలి, కొట్లాడాలంటే రాకేష్ రెడ్డి లాంటి విద్యార్థులకు అవకాశం ఇవ్వండి. తమ్ముడు రాకేష్ రెడ్డి గారి గురించి ఇప్పుడే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వివరంగా చెప్పారు. మీలో ఒకడు, ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చినవాడు, ఒక రైతు బిడ్డ, వంగా పహాడ్ అనే గ్రామం, వర్ధనపేట నియోజకవర్గం, వరంగల్ పక్కనే ఉండే ఒక గ్రామం వంగా పహాడ్. రైతు కుటుంబంలో పుట్టి బాగా చదువుకొని స్టేట్ లెవెల్లో ర్యాంక్ సంపాదించి అక్కడి నుంచి బ్రహ్మాండంగా బిట్స్ పిలానీలో మార్కుల ద్వారా సీట్ వస్తుంది. బిట్స్ పిలానీలో ఆ మార్కుల ద్వారా సీటు సంపాదించి అక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేసి మాస్టర్ చేసి గోల్డ్ మెడల్ సాధించి అక్కడి నుంచి అమెరికా పోయి 7 ఏళ్ళు అమెరికాలో లక్షల రూపాయలు సంపాదించే ఉద్యోగం, బ్రహ్మాండంగా నిక్షేపం లాంటి ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. కావాలంటే జీవితాంతం అక్కడే ఉండొచ్చు. అక్కడ లక్షల మంది మన పిల్లలు ఉన్నారు. వాళ్ళలాగా రాకేష్ కూడా అక్కడే పిల్ల పాపతో మన గురించి ఆలోచించకుండా, తెలంగాణ గురించి ఆలోచించకుండా అక్కడే హ్యాపీగా ఉండొచ్చు. కానీ అది వదులుకొని ఇక్కడికి వచ్చి యువకులు రాజకీయాల్లో రావాలి, ప్రజల తరఫున నిలబడాలి అనే ఒక సదాశయంతో, మంచి ఉద్దేశంతో గత 10 ఏళ్లుగా ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉండి అప్పటి ప్రభుత్వంగా ఉన్న మనల్ని ప్రశ్నించిండు, అడుగడుగున నిరసన చేసిండు. ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వస్తే అవకాశం ఉంది. కావాలంటే తను కూడా పెద్ద నాయకులాగా తను కూడా పోయి అధికార పార్టీలో చేరొచ్చు. కానీ లేదు, నేను ప్రతిపక్షంలోనే ఉంటా, ప్రజల పక్షమే ఉంటా, ప్రభుత్వం మీద కొట్లాడతా అని చెప్పి అలా మన దగ్గర ఉండి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చింది. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, కొత్తగూడెం అంటే సింగరేణి కేంద్ర కార్యాలయం ఉండే మరి నగరం, పట్టణం కొత్తగూడెం. సింగరేణి విషయంలో కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా పనులు చేసే ప్రయత్నం చేసినాం. అయినప్పటికీ ఇంకా కూడా ప్రమాదం పొంచి ఉంది. పొరపాటున మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే, ఇప్పటికే వాళ్ళు తలుపులు తెరిచినారు. అదాని గారు ఆల్రెడీ వచ్చేసినారు తెలంగాణకు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్తున్నారు, రాహుల్ గాంధీ ఏం చెప్పినా అదాని మంచోడని చెప్పి రేవంత్ రెడ్డి గారికి కితాబిస్తా ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి మిత్రులారా, రేపటి రోజున బీజేపీ, కాంగ్రెస్ తప్పకుండా సింగరేణిని కూడా అదానీ పరం చేసే ప్రయత్నం, ప్రైవేటు పరం చేసే ప్రయత్నం కూడా ముమ్మాటికి చేస్తారు. అట్లాంటి సందర్భాల్లో అడ్డుకోవాలంటే
మీరు మాకు శక్తినివ్వండి, తమ్ముడు రాకేష్ రెడ్డి లాంటి వ్యక్తిని శాసన మండలికి పంపండి, అవసరమైతే శాసన మండలిని స్తంభింపజేసైనా సరే మీకోసం సింగరేణి కోసం పోరాడే సత్తా ఉన్నవాడు రాకేష్ రెడ్డి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడికి వచ్చిన మా గ్రాడ్యుయేట్ మిత్రులను, మీకోసం ఆనాడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో భర్తీ చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ దురదృష్టం, మేము మీకు చెప్పుకోలేకపోయినాం. మా మీద దుష్ప్రచారం బ్రహ్మాండంగా జరిగింది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో భర్తీ చేసినప్పటికీ దురదృష్టవశాత్తు ఆ విషయంలో పిల్లల్ని కన్విన్స్ చేసుకోలేకపోయినాం. సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం, పేపర్ లీక్ల మీద జరిగిన దుష్ప్రచారం, దానివల్ల ఒక రకమైన వ్యతిరేకత మీ అందరిలో కూడా డెవలప్ అయింది. నేను మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఇప్పుడైతే మా ప్రభుత్వం లేదు, ప్రతిపక్షంలో ఉన్నాం. భారతదేశంలో 2014 నుండి 2024 వరకు 10 ఏళ్ల టైంలో మీరు మీ దగ్గరికి ప్రచారం కోసం వచ్చే బీజేపీ నాయకులను అడగండి, కాంగ్రెస్ నాయకులను అడగండి. భారతదేశంలో ఏదన్నా ఒక్క రాష్ట్రంలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగం